చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. చిన్న ప్రార్థన చేసుకున్నాము. కృపామయుడా, నీ సన్నిధి స్వరమును వినగల కృప మాకు దయచేయండి. నీ సన్నిధి సమృద్ధి చేత మమ్మను తృప్తిపరచండి. వాక్యమునందు పునరుద్ధానులమై బ్రతుకుటకు సహాయము దయచేయమని యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయొచ్చు. ఏక మనస్సు, ఏకాత్మ, సమాధానము, కృపనిమిత్తమై మమ్మల్ని అందరినీ మీకు ప్రతిష్ఠిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరు చెప్పండి ఆమేన్, ఆమేన్. దేవుని చిత్తమైతే ఈరోజు మొదలుకొని పరిశుద్ధ గ్రంథములో కొన్ని మరణములను గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఒక్కొక్క మరణములో ప్రభుని ఉద్దేశం ఏంటి, ఆ మరణం ఎందుకు వాళ్ళకి అలా వచ్చింది, మరణించుట వలన ఆ వ్యక్తి లేక ఆ జనాంగమునకు దేవుడు చేసిన చేయబోయే ఆశీర్వాదాలు కానీ శిక్షలు కానీ ఏంటి అనేది మనము ఈరోజు మొదలుకొని నేర్చుకోబోతున్నాం. ముందుగా, నరుడు దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున చేయబడ్డాడు. ఆమేన్, ఆమేన్. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు. దేవుని స్వరూపానికి మరణం ఉంటుందా? దేవుడే జీవాధిపతి, దేవుడు జీవమునై ఉన్నప్పుడు ఆయన స్వరూపమునకు మరణము కలదా? నేను కొన్ని మర్మములు మీతో పంచుకుంటున్నాను, గమనించాను. దేవుడు నరుని నిర్మించక ముందు దేవదూతలు చేయబడ్డారు. బైబిల్లో దేవదూతల సృష్టి అక్కడ రాయబడలా. కానీ సృష్టికి ముందు, అంటే నరుడు నిర్మించబడడానికి ముందే దేవదూతలు ఉన్నారు. మనకు ఉదాహరణ యెహెజ్కేలు 28వ అధ్యాయం. మీకు అందరికీ తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను, అయినా ఇప్పుడు వాక్యమును ఆ విధంగా పంచుకోవాలి కాబట్టి మరలా గుర్తు చేస్తున్నా. 2వ దినమును దేవుడు మంచిదిగా చూచినని రాయల. 1 మంచిదిగా చూచాడు, 3 మంచిదిగా చూచాడు. ఆయన చేసిన సృష్టి అంతా మంచిదిగా ఉంది, కానీ ఆ దినమును మంచిదిగా చూచిననే మాట లేదు. ఎందుకంటే ఆ దినము ఏమి సృజించబడింది? ఆకాశము. పైనున్న జలములు వేరుపరచబడ్డాయి, క్రిందున్న జలములు వేరుపరచబడ్డాయి. ఈ మధ్యనున్నటువంటి దానిని ఆకాశము అన్నాడు. అది మంచిదిగా చూచెను అనే మాట అక్కడ లేదు. అంటే అది చెడ్డదని కాదు, ఆ మాట చెప్పడానికి ఆయన ఇష్టపడాల. మొదటి దినమును మంచిదిగా చూచినని చెప్పడానికి ఇష్టపడ్డాడు. 3, 4, 5, 6, 7 దినములను మంచిదిగా చూచినని చెప్పడానికి ఇష్టపడ్డాడు. కానీ దేవుడు చేసిన సృష్టి మంచిది ఎందుకు కాదు? 2వ దినము కూడా మంచిదే, కానీ మంచిదిగా చూచినని చెప్పుటకు ఆయన ఇష్టపడాల. కారణం ఏంటంటే, అపవాదిగా తన హృదయములో అన్యాయపు వర్తకమును జరిగించిన ఒక కెరూబు, ఒక దేవదూత అన్యాయముగా పాపమును తన మనస్సులో సృష్టించుకొని దేవుని చేత పడద్రోయబడు. వాడినే మనం అపవాది అని పిలుస్తాం. సాతానుకు పేరు లేదు. చాలామంది లూసిఫర్ సాతాను పేరు కాదు, పడిపోయిన వేకువ చుక్క దాని అర్థం, అంతేగాని సాతానుకి ఏం పేరు లేదు. వీడు పడద్రోయబడినప్పుడు ఎక్కడికి పడద్రోయబడ్డాడు? ఎఫెసీ 6వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. వాడు ఆకాశ మండలమందు ఉంచబడ్డాడు, భూమి మీదకు పంపబడలా. ఆకాశంలో పరలోక రాజ్యములు లేడోడు. పరలోకములో ఉన్న ఏదెను తోటలో లేడు. పోయిన వారం నేర్చుకున్నాం ఏదెను తోటల గురించి. ఆకాశ మండలంలోనికి వచ్చాడు. మీకు అందరికి గుర్తుందా ఎన్ని ఆకాశాలు మాట్లాడుకున్నామో గత వారం? మనం ఎన్నో రకాలైన ఆకాశం గురించి నేర్చుకున్నాం.
వీడు మధ్యాకాశంలోనికి రాలేదు, ఒక ఆకాశం సమూహముగా ఉంచబడ్డాడు. అందుకే ఆకాశం నిర్మించబడినప్పుడు ప్రభువు మంచిదిగా చూచినని రాయలు. భూమి మీదకి ఎందుకు పంపలేదంటే నేల మన్నుతో దేవుడు నరుని నిర్మించాలనుకున్నాడు. ఒకవేళ అపవాది భూమి మీదకు పడద్రోయబడితే భూమి అపవిత్రమైపోతుంది. భూమి అపవిత్రమైతే ఆ నరుని చేసిన ఆ మంటి అపవిత్రమైనది కనుక నరుడు పుట్టుకతో పాపి అవుతాడు. మనమెవరము పుట్టుకతో పాపులము కాదు. బైబిలు చెప్తున్న ఆత్మీయ సత్యం. మనిషి పుట్టుకతో పాపి కాడు. ప్రసంగులు ఏముంటుందంటే దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెననుంది. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాను. నరునికి కలిగిన శరీరము పాపము చేసి ఏదెనులో నుండి బయటికి త్రోసివేయబడిన ఆదాము నుండి వచ్చింది కాబట్టి ఈ శరీరము పాప శరీరాకారం, అంతేగాని పాప శరీరాకారమును కలిగిన నేను పాపిని కాదు. నాకు పాప శరీరాకారం ఇవ్వబడింది, నేను పాపిని కాదు. ఇప్పుడు ఈ సూట్ నేను ఒక వారం కంటిన్యూస్గా వాడి నెక్స్ట్ వీక్ కూడా ఇది వేసుకొస్తే నేను మలిన వస్త్రములు ధరించుకున్నానే తప్ప నేను శుద్ధిగా ఉన్నాను, స్నానం చేశాను, శుద్ధీకరించబడ్డాను. కానీ నేను వేసుకున్న వస్త్రము మలిన వస్త్రం. అలాగే పాప శరీరాకారము వేరు, పాపిగా పుట్టుట వేరు. అయితే నరుడు ముందుగా నేలమంటితో నిర్మించబడేటప్పుడు నేల పరిశుద్ధమైనది, భూమి పరిశుద్ధమైనది. అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదువుతాం, భూమి అగాధ జలముల చేత కమ్మి ఉండెను, అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను. భూమి అగాధ జలముల చేత కప్పబడినప్పుడు దాని మీద దేవుడు పొదుగుచున్నాడు, తన ఆత్మ చేత భూమిని కాపాడుచున్నాడు. ఎందుకంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేయబడిన ఆత్మను ఆ నరుని హృదయం జీవితంలో బ్రతుకులో ఉంచాలి కాబట్టి. అందుకే నేలమంటితో పరిశుద్ధుడైన మనిషిని నిర్మించి పాపము లేని నరుని నిర్మించి ఆ పాపము లేని పాత్రగా ఉన్న శరీరములో దేవుడు తన జీవవాయువును ఊదాడు. అప్పుడు వాడు జీవించు ఆత్మ ఆయన. నరుడు పాపి కాడు. ఆదాము అవ్వలు పాపులు కారు, వారు పాపము చేయలేదు. వారిని దేవుడు తాను వేసిన ఏదెను తోటలో, పోయిన వారం చెప్పాను మీకు గుర్తుందా, భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సంచరించు స్థలము ఏదెను తోట. ఆదామవ్వల కోసం వేయలేదు ఏదెను తోటని. ఆదామవ్వల కోసం ఏదెను తోటను దేవుడు వేయలేదు. తన కొరకు నిర్మించుకున్న ఏదెను తోటలో దేవుడు ఆదామవ్వలను ఉంచాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, నాకు సొంత ఇల్లు లేదు, కానీ నేను ఒక ఇంట్లో ఉంటున్నా, రెంట్ పే చేస్తాను. వాళ్ళకి నచ్చకపోతే ఏం చెప్తారు? ఖాళీ చేయండి అంటారు. ప్రభు చేసింది కూడా అదే. దేవుని నివాస స్థలములో, దేవుడు సంచరించు స్థలమైన ఏదైనా తోటలో ఆదామవ్వలు పాపం చేశారు. దేవుడు వాళ్ళని బయటికి తరిమాడు. ఏం పాపం చేశారు? పాపం చేశారు, ఏం పాపం చేశారని చెప్పుకోవడానికి ముందు దేవుడు వాళ్ళతో మాట్లాడిన మాట మనం చదువుకున్నాం. దేవుడు ఏదైనా తోటలో ప్రతి వృక్ష ఫలమునిచ్చాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, భూమి అంతా ఫలములు ఉన్నాయి. భూమి విత్తనములిచ్చు చెట్లను తనలో నుండి మొలిపించునుగా కన్నప్పుడు అంత భూమి అంతా చెట్లు వచ్చినాయి. ఏ చెట్టు ఫలము కూడా చెడ్డది కాదు. ఏ చెట్టు ఫలము కూడా చెడ్డది కాదు. బైబిల్లో ఏముందంటే, అవి చూపునకు రమ్యమైనవి, తినుటకు యోగ్యమైనవి. కొన్ని చెడ్డవి అని ఎక్కడన్నా ఉందండి? ఎక్కడ లేదు.
సో భూమి అంతా చెట్లు ఉన్నా దేవుడు తాను సంచరించుటకు వేసుకున్న ఏదైనా తోటలో వాళ్ళని ఉంచాడు. అక్కడ కూడా అన్ని రకాల చెట్లు ఉన్నాయి, కానీ 2 స్పెషల్ ట్రీస్ ఉన్నాయి అక్కడ. మొదటిది జీవవృక్షం. ఆ జీవవృక్షమును తింటే, ఆ ఫలమును తింటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నీవు నిత్యము బ్రతుకుతావు. జీవవృక్ష ఫలము తిన్నప్పుడు, అది తినున్నప్పుడు నీవు ఏమై ఉన్నావో నువ్వు అదే స్థితిలో ఇక నిత్యము ఉంటావు, మార్పు రాదు. రెండవది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము నువ్వు తినుటకే. కొంతమంది అంటారు అసలు దేవుడు ఎందుకు చేసాడు దాన్ని తినకూడదు అనుకుంటే అంటారు. నీవు తినుటకే. బైబిల్ ఏముంది చూడండి, ఆదికాండము 2వ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును మరియు ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి ఒలిపించాడు. ఏది చెడ్డది కాదు, అన్ని చెట్లలాగే ఇది కూడా ఉంది, తినడానికి యోగ్యమైనదే, కానీ తినొద్దన్నాడు దేవుడు. ఎందుకు తినొద్దన్నాడు? ఎందుకు తినొద్దన్నాడు? దేవుని బిడ్డ ఒక్కొక్క వయసుకి ఒక్కొక్క జ్ఞానం వస్తుంది. చిన్నపిల్లల అంటే బాల్యములో వాళ్ళ జ్ఞానము వేరు, ఒక వయస్సుకు వచ్చాక వాళ్ళ జ్ఞానము ఎదిగింది తప్ప పరిపూర్ణులు కారు. మీరు ఎప్పుడన్నా డిక్షనరీలో చూడండి, యంగ్ పీపుల్కి ఉన్నటువంటి డెఫినేషన్ ఏంటంటే ఎదిగి ఎదగని మనస్సు కలిగిన వారు. యవనస్తులు అంటే అర్థం ఏంటంటే అటు ఎదిగిన వారు కాదు, ఇటు ఎదగని వారు కాదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు అన్నీ తెలుసు అనుకుంటారు. ఒక వయసు వచ్చాక అంటే 35-40 వచ్చాక వాళ్ళు కొంత అనుభవములోనున్నవారు, దుఃఖమును ఎరిగిన వారు, కష్టమును ఎరిగిన వారు, సుఖమును ఎరిగిన వారు ఉంటారు. వృద్ధాప్యములో ప్రవేశించాక గౌరవాన్ని కోరుకునేవారుగా, గౌరవాన్ని ఇచ్చేవారుగా ఉంటారు. ఎవరికి తగ్గ ఆహారం వాళ్ళకి పెట్టాలి. చిన్న పిల్లలకు పాలు తాగి పెంచాలి. కొరింథీ పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయములు అంటాడు, మీరింకా చిన్న పిల్లలే అని నేను మీకు వాక్యమును ఘనాహారమును ఇంకా తినిపించలేకపోతున్నాను, మీరు పెద్దవాళ్ళు కాలేకపోతున్నారంట. యవనస్తులకు ఇవ్వాల్సిన ఆహారము వేరు. వృద్ధులు యవనస్తులు తిన్నట్లు తినలేరు, బలమైన ఆహారం తినలేరు. అలాగే ఆదాము అవ్వలు నిర్మించబడిన వారు, వారికి శరీర అనుభవాలు లేవు, ఆత్మీయ అనుభవాలు లేవు. వారు వయస్సులో వివాహమునందు జతపరచబడగలిగిన ఎదుగుదల కలిగిన వారైనను వారు మనస్సునందు చిన్న బిడ్డలు. దేవుని సహవాసములో ఇంకా ఎదుగలేదు, దేవుని గుర్చిన సంపూర్ణత జ్ఞానము వాళ్ళకి ఇంకా లేదు. ఎవరైనా క్రీస్తులో మొట్టమొదటికి వచ్చినప్పుడు ఏం తెలుసు వాళ్ళకి క్రీస్తు గురించి? ఏం తెలుసండి వాళ్ళకి క్రీస్తు గురించి? యేసయ్య నా కోసం చచ్చిపోయాడు, నేను పాపిని, నా పాపం కోసం, ఇంతకంటే ఏం తెలియదు. ఒకవేళ బైబిల్ చదువుకుంటే వాళ్ళు ఏం చదువుకుంటారు? యేసయ్య చేసిన అద్భుతాలు, యేసయ్య చెప్పిన ఉపమానం. క్రైస్తవులలో ఇన్ని సంవత్సరాల అనుభవం కలిగిన మనమే ద్వితీయోపదేశకాండం ఎన్నిసార్లు చదివి ఉంటాం కదండి? దినవృత్తాంతంలో ఎన్నిసార్లు చదివి ఉంటాం? పాత నిబంధనలోని 13 మంది చిన్న ప్రవక్తలు ఎంతమంది చదివి ఉంటారు? ప్రకటన ఎన్నిసార్లు చదివి ఉంటాం? మనకి ఉదయం లేస్తే గుర్తుకొచ్చేది కీర్తనలే, కొంతమంది సామెతలు చదువుతారు. బైబిల్ చదివి ముగించాలనుకునే వాళ్ళు అధ్యాయాలు చదువుకుంటూ వెళ్తారు. మన జ్ఞానము
మనము నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆదామవ్వలకి దేవుని గురించిన జ్ఞానము సంపూర్ణముగా లేదు. ఎందుకంటే వారు ప్రభువుతో గడిపిన సమయము ఇంకా లేదు ఎక్కువ. అందుకే దేవుడు అన్నాడు, అది మీరు తిను నిమిత్తమైన ఫలమే కానీ తిని దేవుని మనస్సును గ్రహించగలిగిన సంపూర్ణత మీకు రాలేదు. కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏదైనా ఒక అలవాటు అయితే అది ఎన్నిసార్లు చేయాలో తెలియక వాళ్ళు కంటిన్యూస్గా అది ఇష్టమైంది కాబట్టి చేస్తుంటారు. కూల్ డ్రింక్ ఒకటి ఉంది, ఫస్ట్ టైం తాగిన వాడు ఆ రుచి నచ్చింది అనుకోండి, ఉదయం తాగుతాడు, మధ్యాహ్నం తాగుతాడు, సాయంకాలం తాగుతాడు, వారం అంతా తాగుతాడు, నెలంతా తాగుతాడు. అది వానికి అనారోగ్యం కలుగు చేస్తుందన్న జ్ఞానం రాదు, నోటికి రుచిగా ఉంది అంతే. కొన్ని చోట్ల మాంసంను ఇష్టపడేటువంటి వాళ్ళు అన్ని పూట్ల మాంసం తింటారు, ఎందుకు? అది ఇష్టమైంది. దాని గురించిన జ్ఞానం వాళ్ళకి రాల. ఆదామవ్వల కోసమే ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షము అది తిని దాని ఆత్మీయతను అర్థం చేసుకునే ఎదుగుదల వాళ్ళకి లేదు. దేవుని బిడ్డ, నేను ఒక ఆత్మీయమైన విషయం మీతో పంచుకుంటున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఒక పురుషుని గురించి ఒక స్త్రీకి, ఒక స్త్రీని గురించి ఒక పురుషునికి కలగవలసిన జ్ఞానము ఏ వయసులో తెలియాలో ఆ వయసులోనే తెలియాలి. దానికి ముందు వారు దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే వారు చెడిపోతారు. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, ఆ పండు తినవద్దని దేవుడు చెప్పడానికి కారణం అదే. దానిని ఆత్మీయ భాషలో వ్యభిచారం అన్నాడు దేవుడు పరిశుద్ధ గ్రంథం. ఆదామవ్వలతో దేవుడు అన్నాడు, ఆ పండు తినవద్దు. తినిన దినమున మీరు నిశ్చయముగా, చెప్పండి అందరూ ఏమవుతారండి? ఆదామవ్వలు చచ్చిపోయారా తింటే? అది సత్యం, ఆత్మీయంగా మరణి. మీరు చూడండి, అవ్వ ఆ పండు తీసుకొని తినింది, ఏమీ కాలేదా? సర్పము శోధించాడు, సాతానుడు కాదు శోధించింది. సర్పము శోధించినప్పుడు అవ్వ ఆ పండు తినినప్పుడు ఏమీ కాలేదు. అప్పుడు ఆమె అనుకున్నది, దేవుడు అబద్ధమాడేను. సర్పం అన్న మాట ఏంటి? మీరు చావనే చావరు, మీ కన్నులు తెరవబడి. ఏమీ కాలేకపోవడం చూచి ఆదామునకిచ్చింది. ఆదాము దానిని తిన్నాడు. బైబిల్ ఏముందంటే, ఆదాము దానిని తినిన వెంటనే వారిద్దరి కన్నులు తెరవబడి. అవ్వ తిన్నప్పుడు తెరవబడలా, ఎందుకంటే ఆమె ఇంకను బోధించబడదగిన స్థితిలోనే ఉంది తప్ప ఎరిగిన స్థితిలో లేదు. ఎందుకని? ఆజ్ఞను దేవుడు అవ్వ నిర్మించబడక మునుపే ఆదామునికి ఇచ్చాడు గనుక ఆదాము ఆ బోధన ఆమెకు బోధించవచ్చు, పాప పశ్చాత్తాపమును ఆమెకు చెప్పవచ్చు. అందుకే అవ్వ తిన్నప్పుడు ఆమెకేమీ కలుగలేదు. ఆదాము శిక్షించబడుటకు ఇష్టపడ్డాడు. ఈరోజు నేను ఒక కొత్త వార్త విన్నా, బైబిల్ వాక్యం మీకు చెప్తే మీరు నమ్ముతారో ఆశ్చర్యపోతారో. ఇప్పటికే ఉంది నా దగ్గర మెసేజ్. మా గ్రూప్లో ఒకళ్ళు పంపారు నాకు. అవ్వ ఆ పండు తిన్నప్పుడు మైండ్ చెడిపోయిందంట. మైండ్ చెడిపోయి చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయి భర్తను గుర్తించలేకపోయిందంట. పోయి ఆయనకు కూడా ఆ ఫలం ఇస్తే ఆయన మైండ్ కూడా చెడిపోయింది. చెడిపోయి తిన్నాడు. ఎందుకు? ఆ ఒక్కతే చచ్చిపోతే అట నేను కూడా చచ్చిపోదామని తిన్నాడు. దానికి మళ్ళీ కింద రాస్తాడు, యేసయ్య కూడా మన కోసం అట్లాగే చచ్చిపోయాడు. ఎట్లా? ఆదాము పండు తిని చచ్చిపోయినట్టు. బుద్ధిహీనమైన సేవకులు వీళ్ళు, బుద్ధిహీనమైన సేవకులు. పాపితో యేసయ్యను పోలుస్తున్నారు. దేవుని బిడ్డ, పాపము నీ ఆత్మను చంపుతుంది. దేవుడు సాతాన్ని చంపొచ్చు కదా,
సాతాన్ని చంపలా. ఎందుకో తెలుసా? సాతాను ఆత్మ గనుక. కెరూబు ఆత్మ. అందుకే వానికి దేవుడు ఒక సరిహద్దు నియమించాడు. చాలామంది అంటారు క్రైస్తవులకి ఒక చెడ్డ బుద్ధి ఉంది. తప్పు చేసి సాతానుడు నా చేత చేపించినాడు, శోధనలో పడినప్పుడు సాతాను వల్ల నేను శోధించబడుతున్నాను. ఎవరు చెప్పారండి? బైబిల్ ఎక్కడన్నా ఉందా? సాతానుడికి క్రైస్తవులను శోధించే అధికారము కానీ, పాపములో పడవేసే అధికారం కానీ లేదు. మీరు ఎక్కడ చూపించగలరా బైబిల్లో? సాతానుడికి క్రీస్తునందు విశ్వాసముంచి రక్షించబడిన వాడిని శోధించు అధికారము కానీ, పాపములో పడవేసే అధికారము కానీ లేదు. ఒక చిన్న మాట బైబిల్లో చదువుకుందాం. యాకోబు 1వ అధ్యాయం చూడండి. యాకోబు 1వ అధ్యాయం. పద్నాలుగో వచనం చదవండి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. బైబిల్లో ఉన్న మాట అండి ఇది. ఎవరు తప్పు చేపిస్తారు నీతోటి? ఎవరు చేపిస్తారంట? నా దగ్గరికి ఎవరైనా వచ్చి అది దొంగతనం చేద్దాం రండి అని అంటే, దొంగతనం అనే మాటకు అర్థం ఏంటని నేను అడుగుతానా? లేక వెళ్దాము అని అంటానా? లేక వద్దు అంటానా? నా జ్ఞానము నాకేమి చెప్తుందంటే అది తప్పు. నేను క్రైస్తవుడిని, వాక్యము దొంగతనము తప్పని చెప్తుంది. నేను రాను, నేను చేయనన్నా. ఒకవేళ వాళ్ళ మాటకు లోబడి నేను దొంగతనం చేయడానికి వెళ్తే నన్ను నడిపించిన వాడిది పాపము కాదు, లోబడి వెళ్ళిన నాది తప్పుగా దేవుడు పరిగణిస్తాడు. ఇక్కడ నీవు నేను గమనించాల్సిన ఆత్మీయ సత్యం ఏంటంటే, సాతానుడు ఎవడిని శోధించలేడు, శోధించబడుటకు నువ్వు ఇష్టపడితే తప్ప. శోధించబడుటకు నిన్ను నీవు అప్పగించుకుంటే తప్ప సాతానుడు నిన్ను శోధించలేడు. నువ్వు నిలవబడగలగాలి. యుద్ధములో నిన్ను శోధించుటకు వచ్చిన వాడిని ఎదుర్కోగలగాలి. అలాగే సాతానుడు నిన్ను పాపములో పడవేయలేడు, పాపము చేయుటకు నువ్వు ఇష్టపడితే తప్ప. అందుకే అంటాడు, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడు. దేవుని బిడ్డ, నీకు ఒక ఆత్మీయ సత్యం తెలుసా? రక్షించబడిన వాడిని శోధించాలంటే దేవుని పర్మిషన్ కావాలి. మరి దేవుడు నిన్ను శోధించడానికి పర్మిషన్ ఇచ్చాడు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను శోధించి నరకంలో పడేయడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు అనుకుంటున్నావా? నిన్ను పోరాటములో గెలవగలిగిన వాడిని దేవుడు పోటీలో నిలబెడతాడు, కానీ ఓడిపోయేవాడిని కాదు. ఓడిపోయేవాడిని దేవుడు నిలువబెట్టాడు. బైబిల్లో నోవహు ఉన్నాడు. నోవహు నిలువబడతాడని తెలుసు కాబట్టి నోవహుకి భూమి అంతటిని అప్పగించాడు, ప్రతి జంతువును ఓడలోకి తెచ్చి భద్రపరచమని. యోబు నిలువబడతాడని తెలుసు కాబట్టి యోబును శోధించుటకు అపవాదికి అవకాశం ఇచ్చాడు. దేవుడు శోధించడం కాదు, అపవాదికి అవకాశం ఇచ్చాడు. దానియేలు నిలువబడతాడని తెలుసు కాబట్టి దానియేలు విషయంలో దేవుడు మౌనంగా ఉండి భద్రపరిచాడు. హనన్య, మిషాయేల్, అజర్యా. దేవుని బిడ్డ, దేవుడు ఎవరిని శోధిస్తాడండి? అవసరమా దేవుడికి శోధించడం? మరి నిన్ను శోధించమని సాతానుడికి చెప్తాడా? నువ్వు ఓడిపోతావని తెలిసి, నిన్ను పోగొట్టుకుంటాడు దేవుడని తెలిసి కూడా నిన్ను శోధనకు అప్పగిస్తాడా? సాతానుడికి అధికారం లేదు. లోబడిన వాడికే పాపము చేయుటకు, తను తాను అప్పగించుకున్నటకు, ఆత్మహత్య చేసుకోవడానికి ఇష్టం. దేవుని సంఘమా,
ఎవరు తప్పు చేశారు ఇక్కడ? ఆదామా, అవ్వ? బైబిల్ ఏం చెప్తుందంటే అవ్వ మోసపరచబడెను, ఆదాము బుద్ధిపూర్వకముగా పాపం చేశాడు. సో పాపం చేసింది ఆదాము, దేవుని చేత ఆజ్ఞాపించబడి ఆజ్ఞానుసారముగా తాను బ్రతకకుండా తన శరీరమైన అవ్వ మాటకు లోబడ్డాడు. అందుకే పాపము శరీరాశ అంటాడు. గలతీ పత్రికలో ఏముంటుందంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. పాపమునకున్న పేరు శరీర కార్యము. అవ్వ అతనిలో నుంచి తీయబడినది గనుక అతని శరీరమునకు అతడు లోబడి పాపం చేశాడు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు పాపము చేసిన దినమున, అనగా నీ శరీరమునకు నీవే అప్పగించుకున్న దినమున. ఆదామా ఎందుకు తిన్నావు ఆ ఫలం అంటే, మనలాగే ఆదాము కూడా ఏమన్నాడు, నువ్విచ్చిన స్త్రీయే. నీ బుద్ధి ఏమైంది? నీవిచ్చిన స్త్రీ అని అంటున్నావే, మరి నేను ఇచ్చిన స్త్రీ ఒకవేళ బుద్ధిహీనురాలై నీ దగ్గరకు వచ్చి తినమంటే నువ్వు తింటావా? నువ్వేం చేయాలి? పశ్చాత్తాపపడాలి కదా. నువ్వు ప్రభు సన్నిధికి ఆమెను తీసుకుని వెళ్ళి, ప్రభువా ఇదిగో నీవు నాకు ఇచ్చిన స్త్రీ పాపము చేసింది, ఆమె పాపము విషయంలో నేను పాత్రుడను కాకుండా నీ యొద్దకు తీసుకొచ్చాను, గద్దించు, క్షమించు, శిక్షించవద్దని ప్రార్థన చేయొద్దా? ఎందుకు నువ్వు పాపం చేసావు? ఎందుకు లోబడ్డావు? దేవుని సంఘమా, ఈరోజు ప్రభు నిన్ను నన్ను అడిగేది కూడా అదే. పాపం ఎందుకు చేస్తున్నావు? పాపమునకు నిన్ను నువ్వెందుకు అమ్ముకుంటున్నావు? బైబిల్లో ఒక రాజు తప్పు చేస్తాడు. నాబోతు విషయంలో తప్పు చేసినప్పుడు దేవుడు యెషయాను పంపించాడు ఆయన దగ్గరికి. యెషయా ప్రవక్త ఏం చెప్పాడో తెలుసా? యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకుంటివి. యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకుంటివి. పాపము చేయు ప్రతివాడు తనను తాను మరణమునకు అప్పగించుకుంటున్నాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33-34 చదువుతున్నాను. 33-34. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని నా ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. పాపం చేసి నేను తప్పు చేయడం లేదు, నీతిమంతుడు అనుకునే ప్రతివాడు వేషధారి. లోకంలో పాపాలు చేస్తూనే ఉంటాం, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనంత నీతిమంతుడు ఉండడు. దీనిని వేషధారితనం అంటున్నాడు యోబు. ఆదాము వేషధారి. నువ్విచ్చావు, ఆమె చెప్పిచ్చింది నేను తిన్నాను. నీ బుద్ధి ఏమైంది? అందుకే ఆదాము ఆ పండు తిన్నప్పుడు వారి కన్నులు తెరువబడి వారు వస్త్రము లేని వారుగా ఉండారట. అంతకుముందు బట్టలు ఏమైనా వేసుకున్నారంటే వాళ్ళు పాపం చేయకముందు? ఎవరు మాట్లాడడం లేదు. బైబిల్ చదివారు కదా. అంతకుముందు బట్టలు ఉన్నాయా? లేవు. ఇప్పుడు బట్టలు లేవు. మరి ఎందుకు వాళ్ళు సిగ్గుపడ్డారు? మహిమ శరీరము వారిని విడిచినప్పుడు వారి కన్నులు తెరువబడి పాపము చేయుటకు లేక వ్యభిచరించుటకు వారు తమను తాము అప్పగించుకొనిన వారుగా తాము తెలుసుకొని సిగ్గుపడి అంజూరపు ఆకులు కచ్చడముగా చేసుకున్నారు. అంజూరపు ఆకులు కచ్చడముగా చేసుకున్నారు. అంజూరపు ఆకులు వారి మానమును కాపాడినే గాని వారి పాపమును దాచిపెట్టలేదే. వారి సిగ్గును భద్రపరిచినే గాని దేవుని ఎదుట వారి దోషమును దాచిపెట్టలేదే. ప్రభు వచ్చి అన్నాడు, ఆదాము ఎక్కడున్నావు? దేవునికి తెలీదా? దేవుడు చూచుటలేదా? దేవుని ఉద్దేశం ఏంటంటే పశ్చాత్తాపపడితే క్షమించాలని. ఆదామా ఎక్కడున్నావు? నేను దాగుకుంటుని.
ఎందుకు దాక్కున్నావు? నేను తినవద్దన్న ఫలము తింటివా? నువ్వు ఇచ్చిన స్త్రీ ఇచ్చింది తిన్నా. పశ్చాత్తాపమేది? మూర్ఖత్వం, కఠినత్వం. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు తమ పాపమును తాము దేవుని ఎదుట ఒప్పుకోవడానికి సిగ్గుపడి సమర్థించుకోవడానికి వాక్యాన్ని వెతుక్కుంటున్నారండి. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారికి 2 భార్యలు. నేను ఆయన అడిగా, ఆయన ఏమన్నాడో తెలుసా? దేవుడు వాక్యము ద్వారా నాకు రుజువుపరిచాడండి, నో ప్రాబ్లం అంట. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, గుర్తుందా? దేవుడు యాకోబులాగా నన్ను దీవించాడన్నాడు. అంటే అర్థం ఏంటి? 2 భార్యలు, 2 దాసీలు. వాక్యాన్ని ఎత్తుకుంటున్నారండి పాపమును సమర్థించుకోవడానికి. అందుకే దేవుడు అన్నాడు, నీవు నిశ్చయముగా చచ్చెదవు. దేవుని బిడ్డ, మరణము పాపము చేసిన వాడికి వస్తుంది. మరి యేసయ్య పాపం చేయలేదు కదా, ఆయన ఎందుకు మరణించాడు? మోషే పాపము చేయలేదు కదా, మోషే ఎందుకు మరణించాడు? మరణములో 2 రకాలు. ఒకటి, పాపము చేసి జీతముగా మరణమును పొందుట వేరు. 2, పాప శరీరాకారము మనకు కలిగినది కనుక మనం మరణించుట వేరు. గర్భములోని శిశువు మరణిస్తే ఏం పాపం చేశాడని మరణించాడు ఆ బిడ్డ? అతడు మరణించడానికి కారణము తల్లి గర్భములో అతనికి వచ్చిన పాప శరీరాకారం, అంతే తప్ప అతడు పాపం చేయలా. దావీదుకు కొడుకు పుట్టి 1 వారం బ్రతికి చచ్చిపోయాడు. దావీదు అన్నాడు, నేను అతని యొద్దకు పోదునే కానీ అతడు నా యొద్దకు రాలేడు. పాపం చెయ్యని బిడ్డ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? కాబట్టి నేను అతని దగ్గరికి పోతానన్నాడు. మరి అదే దావీదు అబ్షాలోము తన కుమారుడు చనిపోతే, అయ్యో కుమారుడా, నీ బదులు నేను చనిపోయి ఉంటే ఎంత బాగుండని ఏడ్చాడంట. మరి ఎందుకు ఏడ్చాడు? అబ్షాలోము పాపము చేసి చనిపోయాడు గనుక దావీదు అతన్ని చేరుకోలేడు గనుక ఏడవలసి వచ్చింది. ఎంతోమంది చచ్చిపోతుంటారండి. నేను చాలాసార్లు నా జీవితంలో నేను చేసిన సమాధులు చాలా తక్కువ మంది చేస్తుంటారు. నేను మెడ్రాస్ వెపేరి బ్యాప్టిస్ట్ చర్చిలో పనిచేసేటప్పుడు ఎవరు చచ్చిపోయినా పాస్టర్ గారు నన్నే పంపేవాడు. నేను అసిస్టెంట్ పాస్టర్గా ఉండేవాడిని. ఎవరు చచ్చిపోయినా నేనే బరియలు చేయాలి. సావును గురించి చాలా మెసేజ్లు చెప్పుంటా. ఏ చర్చిలో పనిచేసిన సావులకు మనమే మెసేజ్ చెప్పాలి కదా. ఎన్ని చెప్పుంటానో, కానీ మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు కలిగినటువంటి వాక్య జ్ఞానము వేరు. నాన్న చనిపోయిన 58 డేస్కి మా తమ్ముడు చనిపోతే నాకు ఓపెన్ అయినటువంటి ఆత్మీయ అనుభవం వేరు. అప్పటి వరకు మెసేజ్ చెప్పాను, ఇప్పుడు అనుభవంతో కూడినటువంటి వాక్యాన్ని ప్రకటించాను. మరణం అనేది 2 రకాలు. శరీరము కలిగినది కనుక మరణించుట వేరు, పాపము చేసి మరణించుట వేరు. బైబిల్లో మనం చూస్తే హనోకు అని ఒక ఆయన ఉన్నాడు. 365 సంవత్సరాలు బ్రతికాడు. దేవునితో కూడా నడచెను, దేవుడు అతనిని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను. మరణించాడనే మాట లేదు, దేవుడు అతనిని తీసుకొని పోయాను. అతని దేహం ఏమైంది? పాతి పెట్టబడాలంటే మరణించాలి. మరి పాతి పెట్టబడాల, ఏమైంది? ఏలియా అగ్ని రథముల మీద కొనిపోబడ్డాడు. ఏలియా చచ్చిపోతే పాతి పెట్టేవాళ్ళం. ఆయన శరీరాన్ని వెతికారంట ఎలీషా శిష్యులు, వెళ్ళి దొరకల, పైకి తీసుకొని పోబడ్డాడు. ఏమైనా వారి దేహాలు? ప్రకటన 11వ అధ్యాయంలో 2 ప్రవక్తలు వస్తారు.
వారు ప్రకటన చేస్తారు, భయం వేస్తుంది మనుషులకి, వాళ్ళు చంపబడతారు, లోకమంతా చూచుద్దంట. కానీ మూడవ దినమున వారు లేచి పైకి తీసుకుని పోబడ్డారు. వారి దేహాలు ఏమైనాయి? తెస్సలోనిక 5వ అధ్యాయంలో మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా కొనిపోబడదు. అప్పుడు మన దేహాలు ఏమవుతాయి? మనం చనిపోలేదే అప్పటికి, మరి మన దేహాలు ఏమవుతాయి? యోబు అంటాడు 19వ అధ్యాయంలో, భూమితోటి సమాధితోటి నువ్వు నా అక్కవి, నా చెల్లివి అంటాడంట. మన దేహము ధూళిలో కలిసిపోతుంది, మన ఆత్మ దేవుని యొద్దకు చేరుతుంది. సో మరణాలు చాలా రకాలు ఉన్నాయి. మనకి ఎటువంటి మరణం వస్తుంది అంటే, మన జీవితం ఏమై ఉన్నదో మన మరణం అదే. బాగా తాగి చచ్చిపోయినోడి సమాధి మీద కూడా నా పరుగు కడముట్టించి తినని రాసేవాళ్ళు ఉన్నారు. ఎయిడ్స్తో చచ్చిపోయినోడి సమాధి మీద కూడా ప్రభువునందు నిద్రించినని రాసేవాళ్ళు ఉన్నారు. రాయి మీద ఏం రాసుకున్నది కాదు నాకు కావాల్సింది. నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాను, నాకు ఎటువంటి మరణం వస్తుంది? నన్ను ఒకసారి ఒక అన్యుడు అడిగాడు, పాస్టర్ గారు, మేము నమ్ముకుని మేమే మా కుటుంబంలో మా పితరులు ఎక్కడున్నారు ఇప్పుడు? వాళ్ళు నమ్ముకోలేదు కదా. నేను అన్నాను, దేవుణ్ణి నమ్ముకోవడానికి వాక్యం ప్రకటించబడి ఉండొచ్చు కదంటే, లేదండి మా గ్రామానికి సువార్త వచ్చింది ఈ మధ్య కాలంలోనే, అంతకుముందు రాలేదని. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? చచ్చిపోయి యేసు ప్రభువును గూర్చిన వార్త విననప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? రోమా 2వ అధ్యాయం 14వ వచనం, 13, 14 వచనాలు చదవండి. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. చాలు. ఇక్కడ స్పష్టంగా ఉన్న మాట ఏంటంటే, ధర్మశాస్త్రము లేనివాడు చనిపోతాడు, ధర్మశాస్త్రము కలిగిన వాడు చనిపోతాడు. ఇప్పుడు నేను ధర్మశాస్త్రం ఎరిగిన వాడనే చచ్చిపోతే దేవుడు నాకు తీర్పు తీర్చేటప్పుడు, ఇదిగో నువ్వు ధర్మశాస్త్రం ఎరిగి ఉన్నావు, అలాగును నీవు జీవించి ఉంటే పరలోక రాజ్యం, అలాగున జీవించకపోతే అంటే ఎరిగి కూడా అలాగున జీవించకపోతే నరకం. మరి ధర్మశాస్త్రం లేనివాడు, ప్రభు అంటున్న మాట ఏంటంటే, వాడి మనస్సాక్షే వాడి ధర్మశాస్త్రం. వాడి మనస్సాక్షి వాని మీద నేరము మోపుతుంది, లేక నేరము లేదని చెప్తుంది. వాడి మనస్సాక్షి ప్రకారం వాడికి తీర్పు తీర్చబడుతుంది. అంటే అర్థం ఏంటంటే, కరెక్ట్గా చెప్పాలంటే, తప్పు అని తెలిసి నువ్వు తప్పు చేస్తే అది నీ మరణానికి దారితీస్తుంది. తప్పు అని తెలియక నువ్వు తప్పు చేస్తే అది క్షమాపణకు దారితీస్తుంది. ఒకవేళ నువ్వు మరణించేలోక అది తప్పు అని నీకు తెలియకపోతే, అంటే నీ మనస్సాక్షి నీ మీద తప్పు మోపుచుండగా లేక తప్పు లేదని చెప్పుచుండగా తీర్పు తీర్చబడుతుంది. ఎవరండి నీతిమంతులు? ఎవరు నీతిమంతులు? నేను చేసేది నాకు తెలియదా? నాకు తెలియకుండానే నేను పనులు చేస్తున్నానా? నేను ఒక తప్పునో ఒక ఒప్పునో చేసినప్పుడు అది పరలోక రాజ్యములో నా మీదకు నిందగా కానీ లేక నాకు సాక్ష్యముగా కానీ నిలుస్తుంది. కొన్నిసార్లు
నా షర్ట్ మీద ఒక రక్తపు మరక ఉంటుంది. ఎందుకు పడింది రక్తం? తర్వాత నాకు గుర్తొచ్చింది, చికెన్ షాపులో ఆడు కొట్టె దగ్గరగా నిలబడ్డాను, ఆ బ్లడ్ వచ్చి నా షర్ట్ మీద పడి. ఇప్పుడు దేనికి గుర్తు? ఆ చికెన్ మరణానికి సాక్ష్యం, అది నేను తిన్నానంటానికి సాక్ష్యం. కొంతమంది బట్టల మీద కాలినట్టుంటుంది, ఇస్త్రీవాడన్నా కాల్చి ఉండాలి, లేదా సిగరెట్ అన్నా దాగి ఉండాలి కదా. మనకు తెలియనిది ఏంటంటే, మన ప్రతి తలంపు దేవుని ఎదుట మన మీద తీర్పుకు గుర్తుగా ఉంటుంది. ఎవ్రీథింగ్ యూ డూ, ఎవ్రీథింగ్ దట్ యూ థింక్ అబౌట్, ప్రతిదీ శిక్షనండి. ప్రతిదీ దేవుడు నీ మీదకు తీసుకొస్తాడు. అందుకే బైబిల్ ఏముంటుందంటే, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. బైబిల్లో ఉన్న మాట. మరణం గురించి మనం ఎక్కువ ఆలోచించం. దేవుడు నాతో మాట్లాడేటప్పుడు మరణం గురించి మాట్లాడమని కొన్ని వారాలుగా నాతో మాట్లాడుతున్నాడు. నాకు ఆ సీరియస్నెస్ రాలా, అందుకే నేను దాని గురించి మాట్లాడాలి. ఈరోజు నన్ను దేవుడు బలవంత పెట్టాడు, అందుకే ఈ సిరీస్ మొదలు పెట్టాను. నాకు ఇష్టం లేదు, ఎందుకు దేవుడు చెప్పమన్నాడో తెలియదు. ఇక ఇది మొదలు కొన్ని వారాలు మనం మరణం గురించి నేర్చుకుంటాం. అందుకే మరణమును గురించి ఇంట్రడక్షన్ చెప్తున్నాను. మరణం అనేది తాత్కాలికంగా కలిగేది కాదు, అనుకోకుండా వచ్చేది కాదు. తీర్పు మరణముతో ప్రారంభమవుతుంది. దేవుడు నా లెక్క ముగించినప్పుడు, నాకు తీర్పుని ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు మరణమునిస్తాడు. నేను చెప్పేది స్వాభావికంగా జరిగే మరణం, లేక జబ్బును బట్టి వచ్చే మరణం గురించి, అంతేగాని నన్ను నేను మరణానికి అప్పగించుకునే దాని గురించి కాదు. దేవుని సంఘమా, మరణము నీ మీదకు శిక్షగా రాకుండా ప్రార్థన చేసుకో. మరణము నిన్ను దేవుని ఎదుట నీతిమంతునిగా నిలువబెట్టగలిగేదిగా ఉండేటట్టు ప్రార్థన చేసుకో. అందుకే బైబిల్లో ఏముంటుందంటే, ఒకని ఎదుట, బాగా వినండి ఈ మాట, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. చూడండి సామెతలు 14 చూడండి, 12వ వచనం చూడండి, 14-12. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవ. నాకు దిస్ ఈజ్ రైట్, నేను ఫాలో అయ్యే రోడ్ రైట్ అని అనిపించింది, కానీ అది మరణానికి త్రోవ తీస్తుందని బైబిల్ చెప్తుంది. అప్పుడు నేను దేన్ని వెంబడించాలి? నా రైట్ కాదు, నీ రైట్ కాదు, వాక్యం ఏమి చెప్తుందో ఆ రైట్ థింగ్ని వెంబడించాలి. నీ మనస్సాక్షి నిన్ను తప్పుదోవ పట్టించవచ్చు, నీ స్నేహితుడు నిన్ను తప్పుదోవ పట్టించవచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు తప్పుదోవ పట్టించాడు. అందుకే ప్రతి క్రైస్తవునికి ఆత్మ నడిపింపు అవసరం, ఆత్మ గద్దింపు అవసరం. ఆత్మను కలిగి బ్రతుకుట క్రైస్తవునికి అవసరం. మిగిలిన దాన్ని వచ్చే వారం కొనసాగిద్దాం. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. Thank you and God bless you. Please like. It helps the video to reach more people, and share the blessings of the word to friends and family.